హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము కాస్కోకి వెళ్తున్నాము. అయితే పిల్లలు ట్రైన్లో వెళ్దామని చెప్పారన్నమాట. మెట్రో మాకు జస్ట్ 5 మినిట్స్ వాక్లోనే ఉంది. టికెట్స్ తీసుకోవాలి. కిడ్స్కి అయితే అవసరం లేదు, బిలో 12 ఇయర్స్కి. అడల్ట్స్కి అయితే తీసుకోవాలి. ఈచ్ వచ్చి $4. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వ్యాలిడేట్ చేయాలంట. 1 or 30 మినిట్స్ వరకు పనిచేస్తుందన్నమాట. అది పక్కనైతే చిన్న మిషన్ ఉంది. ఆ మిషన్లో జస్ట్ టికెట్ పెట్టి మనం గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే దానిపైన చిన్న ప్రింట్లా వస్తుంది. ట్రైన్ దిగిన తర్వాత ఒక 5 మినిట్స్ వాక్ చేయాలి. మిడిల్‌లో ఏంటంటే డైలీ ఫ్రెష్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఏదో ఒక షాప్ కనిపించింది. సరే దీంట్లో ఏమైనా గ్రాసరీస్ ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళామన్నమాట లోపలికి. చాలా పెద్ద షాప్ ఉంది. ఇందులో ఏంటంటే బల్క్‌లో తీసుకుంటే మంచిగా యూజ్ అవుతుంది. కాస్ట్ కూడా ఓకే బల్క్‌లో తీసుకుంటే. బట్ మాకు మెయిన్ ఏంటంటే బేసిక్ కూడా లేవు. కాస్కోలో తీసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంకెందుకులే అని చెప్పేసి మేము కాస్కోకే వెళ్ళిపోయాము. సేమ్ అక్కడలానే ఉంది, యూఎస్‌లో లాగే ఉంది. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా నాకైతే పెద్దగా అనిపించలేదు. మేబీ ఇంకా డీప్‌గా చూడలేదేమో. మెయిన్ మాకు ఏమేమి కావాలో అవే వాటి మీదే ఫోకస్ చేసాము. దాంట్లో కూడా కొన్ని వ్యారీ ఉన్నాయి. తక్కువ అని కాదు కానీ సేమ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. కొన్ని అయితే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఇందులో ప్రైస్ ఎక్కువ అనిపించింది ఏంటంటే బటర్ ఒకటి ప్రైస్ ఎక్కువ అనిపించింది. 4 క్యూబ్స్ కలిపి ఒక ప్యాకెట్ అది వచ్చి $5 to $6 అనమాట. నార్మల్గా అలాంటి 4 ప్యాకెట్స్ వచ్చి మనకు $10 అలా వచ్చేది కాస్ట్కోలో యూఎస్లో. ఇక్కడేమో ఒక్క ప్యాకెట్టే $5 అలా పడుతుంది. ఎక్కడైనా సరే బటర్ అలానే ఉందన్నమాట. ఇంకా కాస్ట్కోలో తక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ బట్ కాస్ట్కోలో కూడా సేమ్ అలానే ఉంది. దాని బదులు గీ తీసుకుంటే బెటర్ అనిపించింది. 3 కేజెస్ వచ్చి $40 అలా ఉంది. ఇంకా ఆల్రెడీ చాలా తీసుకున్నాం కదా అని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఇక్కడ కాస్ట్ ఎక్కువ అనిపించింది. స్పినాచ్ ఒకటి ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ ఫిష్ ఏమైనా తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాము. బట్ ఫిష్ అయితే తీసుకోలేదు. లాస్ట్లో ష్రింప్ తీసుకున్నామన్నమాట. ఫ్రూట్స్ కూడా అంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సేమ్ అదే కాస్ట్ ఉన్నాయి. సీజన్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి. సీజన్ లేనప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. సేమ్ అదే ప్రైస్లో ఉన్నాయన్నమాట. ఇక్కడైతే క్యారెట్ ఎక్కువ కాస్ట్ ఉంది. అందుకని చెప్పి తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాను అనమాట. వాల్మార్ట్లో అయితే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. అందుకని చెప్పేసి సరే ఇంకా వాల్మార్ట్లో తీసుకుందాంలే అని చెప్పేసి క్యారెట్స్ వదిలేసి వచ్చి ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. వాల్మార్ట్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మిగతావన్నీ కంపేర్ టు నాకేంటంటే కాస్ట్కోనే బెటర్ అనిపించింది అనమాట. అన్నీ తీసుకున్న తర్వాత బిల్లింగ్ అయిన తర్వాత ఇంకా అన్నీ తీసుకొని ఇంకా హెవీ అయిపోయిందని చెప్పి ట్రైన్లో వెళ్దాం అన్నారు కానీ ఇంకా ట్రైన్లో వద్దు ఇవన్నీ. ఎందుకంటే 5 మినిట్స్ వాక్ చేయాలన్నీ క్రాస్ చేసుకొని ఇదంతా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఫైనల్గా ఏంటంటే క్యాబ్లో వెళ్ళిపోయామన్నమాట. మేమైతే చాలా ఎక్కువ బిల్ అవుతుంది. ఇంకేముంది 2 బిల్స్ అయితే ఒకదానికి $300 అలాగా అవుతుందేమో. 2 బిల్స్ కింద చేద్దామని చెప్పేసి అనుకున్నామట. బట్ ఫైనల్గా వెళ్ళిన తర్వాత ప్రైస్ నార్మల్గానే అక్కడనే ఒక $200 $250 అలా అయిందన్నమాట. కొంతవరకు ప్రైజెస్ చూసాను. ఇంక అన్ని ప్రైజెస్ చూస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది. ఇంకా ఎట్లాగో తీసుకోవాలి బేసిక్ ఉండాలి కదా అని చెప్పేసి అనుకున్నామట. ఎందుకంటే ఇంత ప్రైస్ అయిపోతుంది బిల్ ఎక్కువైతుంది అనుకున్నామంటే మేము వాల్మార్ట్కి వెళ్తే ఫస్ట్ టైం వాల్మార్ట్కి వెళ్ళాము. అందరూ చెప్పారు అన్ని గ్రోసరీస్ అన్నీ వాల్మార్ట్లో దొరికేస్తే మీరు వాల్మార్ట్కి వెళ్ళండి అని చెప్పేసి సరే అని చెప్పేసి వాల్మార్ట్కి వెళ్ళాము. జస్ట్ మేము కొంచెం తక్కువ ఐటమ్సే తీసుకున్నాము. అయినా సరే నియర్ టు $200 అయిపోయింది బట్ ఇంకా షాక్ అయ్యాం. మేబీ ఇక్కడ కాస్ట్ అలానే ఉందేమో ఎందుకంటే డాలర్ కూడా వ్యారీ ఉంటుంది. మేబీ అందుకని చెప్పి అలా ఉందేమో అనుకున్నాము. ఇంకా కాస్ట్కోలో అయితే ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పి అనుకున్నాము. కొంతవరకు కాస్ట్లు చూసాం. తర్వాత ఇంకా ప్రైజెస్ కూడా నేను ఏం చెక్ చేయలేదు అనమాట. బేసిక్ నీడ్ ఉండాల్సినవి అని చెప్పి తీసుకున్నాం. బట్ బిల్లింగ్ వేసిన తర్వాత ఓకే అంత ఎక్కువేం అవ్వలేదు. నార్మల్గా మన యాజ్ యూజువల్గా ఎట్లా అవుతుందో అలాగే అయ్యింది అని చెప్పేసి అనుకున్నమాట. ఇంకా అప్పుడు ఈ బటర్ బిస్కెట్స్ తీసుకున్నాం. ఇంకా స్నాక్స్ ఏమీ లేవు అని చెప్పేసి ఇవి కూడా బాగున్నాయి. పంజాబీ అని చెప్పేసి ఏదో ఉందన్నమాట. బట్ సేమ్ అని బటర్ బిస్కెట్స్ నేను యూజువల్గా చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అలానే ఉంది. కాకపోతే చిన్న కరాచీ ఏదో మిక్స్ అయినట్టుంది అంతే. ఇంకా మేము వాల్మార్ట్ బిల్ చూసిన తర్వాత ఇది చూసిన తర్వాత మాకైతే ఇంక ఇదే బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్నాక్స్ అవి ఉండాలి అని చెప్పేసి ఇంకా డేట్స్ అని ఇవన్నీ అవన్నీ అన్నీ తీసుకున్నామట. బిల్లింగ్ వేసిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే ఇంకొంచెం తీసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు ఆల్మండ్స్ ఇవన్నీ నట్స్ అవన్నీ తీసుకున్నామట. కానీ స్కూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అనేది నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఎడమమి కూడా తీసుకున్నాము. ఇది $14 ఎంతో పడింది. 8 ప్యాక్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి అది యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నామట. ఇంకా షాంపూస్ ఇలా అన్నీ మ్యాక్సిమం అన్నీ బేసిక్ నీడ్స్ అన్నీ తీసుకున్నామట. మాకు ఇదంతా చూసిన తర్వాత ఇంకా కాస్ట్కోనే బెటర్. ఎప్పుడైనా వెళ్తే 1 మంత్కి 2 మంత్స్కి కానీ కాస్ట్కోలో వెళ్ళి తెచ్చుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ పన్నీర్ ఇంకా
ధనియా పౌడర్ కూడా ఉందన్నమాట. నేను కాస్కోలో ధనియా పౌడర్ అయితే చూసినట్టు గుర్తులేదు, ఎందుకంటే మాకు ఇక్కడ ఇండియా స్టోర్ ఏం దొరకలేదు. ఈ వీక్ చెక్ చేయాలి ఇండియా స్టోర్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి. ప్రాపర్గా ఇండియా స్టోర్ ఉంటే కొంచెం మ్యాక్సిమం మనకి గ్రాసరీస్ దొరుకుతాయి కదా. కమింగ్ ఈ వీక్ ఇండియా స్టోర్ ఫైండ్ అవుట్ చేసి అందులో ఏం దొరుకుతాయి ఏంటో అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.